హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ సి ప్రోగ్రామింగ్ కోర్స్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అండ్ సి ప్రోగ్రామింగ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చూస్తాం అనమాట ఈరోజు ఈ వీడియోలో. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో సి ప్రోగ్రామింగ్ అనేది ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డెన్నిస్ రిచ్ అనే సైంటిస్ట్ 1972లో కనుక్కున్నాడు. ఈ లాంగ్వేజ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం మామూలుగా వీఆర్ హ్యూమన్స్, మనం కమ్యూనికేషన్ కోసం ఒక లాంగ్వేజ్ అంటూ వాడతాం. సో కంప్యూటర్ కూడా మనతో కమ్యూనికేట్ అవ్వడానికి ఒక లాంగ్వేజ్ అంటూ ఒకటి ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ లో మనం అనేది ఆ కంప్యూటర్ కి కమాండ్స్ ఇస్తాం. అప్పుడు దానికి అర్థం ఏ విధంగా ఆ కమాండ్స్ ఇచ్చినప్పుడు అది మన ఆ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంగ్లీష్, తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజెస్ కమ్యూనికేషన్ వాడతాం కదా, అలాగే కంప్యూటర్ కూడా ఒక లాంగ్వేజ్ అంటూ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్, అంటే మెషిన్ లాంగ్వేజ్. అంటే దానికి ఓన్లీ జీరోస్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ జీరోస్ వన్స్ బైనరీ లాంగ్వేజ్ లో కోడ్ రాయడం అనేది చాలా కష్టం. సో మనం ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకుని దానికి అర్థం ఏ విధంగా కమాండ్స్ ఇస్తే మనకు అది కంపైలర్ అని ఒకటి ఉంటుంది. అది అనేది మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో మనం డైరెక్ట్ గా బైనరీ లాంగ్వేజ్ లో అనేది కోడ్ రాయడం అనేది చాలా కష్టం అనమాట. సో మనం ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేసుకొని మనం దాని కోడ్ రాస్తే అది కంపైలర్ అనేది దానిలో ఉండే కంపైలర్ కన్వర్ట్ చేసేసి మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేసి దానికి చెప్తుంది అనమాట కంప్యూటర్ కి ఈ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయని. సో అలాంటి ఒక లాంగ్వేజ్ ఈ సి లాంగ్వేజ్ అనమాట. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లో మెయిన్ గా 4 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీస్ అండ్ మెయిన్ ఫంక్షన్ అనేది సెకండ్, అండ్ నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రామ్ బాడీ అనమాట. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫస్ట్ లైన్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీస్ కదండి. అందులో ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఈ లైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్స్ అనేవి ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అవి అనేది మనం ఈ లైన్ ద్వారా ఇంక్లూడ్ చేస్తున్నాం. మామూలుగా లైబ్రరీస్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నాం. అవుట్పుట్ ఇన్పుట్ ఫంక్షన్స్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేటివి సి ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం. అవి అనేవి ఈ stdio అనే లైబ్రరీ .h అనే లైబ్రరీలో ఇంక్లూడ్ ఉంటాయి. సో మనం దాన్ని ఈ లైన్ ద్వారా స్పెసిఫై చేస్తున్నాం. నెక్స్ట్ ప్రింట్ మెయిన్ ఫంక్షన్. ఇంటూ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఇక్కడ నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది కంపైలర్కి చెప్పడానికి ఈ లైన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ అనమాట. ఈ రెండింటి మధ్యలో మనం మెయిన్ కోడ్ అనేది ఇక్కడ రాస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ రాస్తాం. నేనైతే ప్రింట్ఎఫ్ హేమ్నాథ్ అని రాస్తాం. ఇక్కడ నా పేరు రాశాను. ఇది నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. రిటర్న్ 0 సెమీకోలన్. రిటర్న్ 0 సెమీకోలన్ అంటే పైన కోడ్లో మనకి ఏం ఎర్రర్స్ ఉన్నాయి, ఏం ఎర్రర్స్ లేవు అని చెప్పడానికి ఇది అనేది యూస్ చేస్తాం అనమాట, రిటర్న్ స్టేట్మెంట్. నెక్స్ట్ అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. ఇదిగోండి, హేమ్నాథ్ అనే అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ అనే తర్వాత డబుల్ కోడ్స్లో ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏది రాసుకుంటే అది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట అవుట్పుట్లో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని ఇక్కడ రాసాం. అది కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇలా మనం సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి మన సి ప్రోగ్రామింగ్ కోడ్స్ అనేవి ఇక్కడ రాయాలంటే ఆన్లైన్ సి కంపైలర్ అని క్రోమ్లోనే సెర్చ్ చేసిన వస్తుంది. లేదంటే మనకి ఇప్పుడు నేను రాసిన ఈ యాప్ లింక్ కావాలన్నా మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట, ఈ వీడియో కింద. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఉంటుందో అర్థమైంది. బట్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సి ప్రోగ్రామింగ్స్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఎలా అంటే, మామూలు మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి అక్కడ ఆన్లైన్ సి కంపైలర్ అని టైప్ చేసేస్తే అక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. అక్కడికి వెళ్ళేసి మనం ప్రోగ్రామ్స్ అనేది చాలా సింపుల్ గా రన్ చేసేసుకోవచ్చు.
లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి కోడింగ్ సి అనే ఒక యాప్ ఉంటుంది. అది మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో వాట్ ఈ సి ప్రోగ్రామింగ్ అండ్ దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇంకా రాబోయే వీడియోస్ లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్, స్ట్రింగ్స్, అరేస్ లాంటి టాపిక్స్ కోసం స్టే ట్యూన్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, బాయ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.